పేదరికం ఎప్పుడు దేనికి అడ్రాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడే మేము పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పడ్డాండి. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, వాళ్ళ పేదల బాధలేది, పేద విద్యార్థుల కష్టాలేది తెలుసుకోబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు. ఇవాళ 10th క్లాస్ చాలా ముఖ్యం. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మనం పాఠశాలకు ఆటోల్లో పోలేని పరిస్థితి కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్ అయిపోతాం, క్లాస్ మిస్ అవుతాయి. ఈవినింగ్ ఇంటికి రావాలంటే చీకటి అనేది చాలా ఇబ్బంది వస్తుంది. ఇలా ఇంటి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని, ఒక సంకల్పం తీసుకొని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం